ఎన్నో అంచనాలు, ఇంకెన్నో ఆశలు, మరెన్నో కలలు అన్నింటికీ వేదికగా నిలిచాయి 72వ మిస్ వరల్డ్ వేడుకలు. ప్రపంచ నలుమూలల నుంచి 108 మంది అందాల భామలు పాల్గొన్న పోటీలు నువ్వా నేనా అన్నట్లు సాగాయి. అందులో థాయిలాండ్ ముద్దుగుమ్మ ఓపల్ సుచాత చుంగ్సీ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే వేడుకలు గ్రాండ్గా జరిగాయి. 2025 ప్రపంచ సుందరి కిరీటం థాయిలాండ్ బ్యూటీ ఓపల్ సుచాత చుంగ్సీని వరించింది. ఆ దేశం నుంచి మిస్ వరల్డ్ గా ఎంపికైన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అతిథులు, అభిమానుల కేరింతల మధ్య సుచాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని అలంకరించారు. మొదటి రన్నరప్ గా మిస్ ఇథియోపియా, సెకండ్ రన్నరప్ గా మిస్ పోలాండ్, రన్నరప్ గా మిస్ మార్టినిక్ నిలిచారు. మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 8లో చోటు దక్కించుకోలేకపోయారు. ఆమె టాప్ 20కే పరిమితమయ్యారు. మిస్ వరల్డ్ గా ఎంపికైన సుజాత 3.5 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్నారు. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, పొన్నం, సిటీ మేయర్ విజయలక్ష్మి, సినీ ప్రముఖులు చిరంజీవి, దిల్ రాజుతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు అటెండ్ అయ్యారు. 20 రోజుల పాటు రాష్ట్రంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. ఈవెంట్ల వారీగా విజేతలను ప్రకటిస్తూ ఉండడంతో చివరికి కిరీటం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. గ్రాండ్ ఫినాలేలో అమెరికన్, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా ఖండాల వారీగా మొదటి 10 నుంచి చొప్పున 40 నుంచి కంటెస్టెంట్స్ పోటీ పడ్డారు. వీరిలో నుంచి ఒక్కో ఖండం నుంచి 5 చొప్పున 20 మందిని సెలెక్ట్ చేశారు. ఆసియా ఖండం నుంచి సెలెక్ట్ అయిన 5గురిలో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఉన్నారు. ఆ తర్వాత రౌండ్లో ఒక్కో ఖండం నుంచి 2 సెలెక్ట్ అయ్యారు. వీరిలో నిక్ మిస్ బ్రెజిల్, మిస్ ఇథియోపియా, మిస్ నమీబియా, మిస్ పోర్టెండ్, మిస్ ఉక్రెయిన్, మిస్ ఫిలిప్పీన్స్, మిస్ ఐ బాండ్ ఉన్నారు. వీళ్ళలోంచి మిస్ మార్టినిక్, మిస్ ఇథియోపియా, మిస్ పోలాండ్, మిస్ థాయిలాండ్ తుది రౌండ్లకు వెళ్ళగా మిస్ వరల్డ్గా మిస్ థాయిలాండ్ సుందరి సుచాత నిలిచారు. మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న సుచాత సహా వివిధ కేటగిరీలో విజేతలుగా నిలిచిన వారిని అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. పోటీలతో తెలంగాణ సంస్కృతి, వారసత్వం, చరిత్ర, విలువలు ప్రపంచానికి చాటామన్నారు. కార్యక్రమానికి వచ్చిన సందర్శకులకు తెలంగాణ రైజింగ్ దార్శనికతను చూపించామన్నారు ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ రెడ్డి చొరవ, దిశానిర్దేశంతో మిస్ వరల్డ్ వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు. తెలంగాణ పర్యాటక ప్రమోషన్, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతమయ్యాయన్నారు. గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ తారలు జాక్విలిన్ ఫెర్నాండెస్, ఇషాన్ కట్టర్ తమ డ్యాన్స్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఇషాన్ కట్టర్ నాటు పాటకు తన స్టెప్పులతో అదరగొట్టారు. మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలే ఇండియన్ ప్రెజెంటర్ సచిన్ కుదర్ హోస్ట్ గా అలరించారు. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా ప్రత్యేక డ్రెస్ లో మెరిసిపోయారు. అందాల భామలు ప్రత్యేకమైన డ్రెస్సులతో ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. మిస్ వరల్డ్ ఫినాలేలో 5 మంది న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఇందులో స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ పాల్గొన్నారు. మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డును సినీ నటుడు సోను సూద్ అందుకున్నారు. కరోనా టైంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. సినీ నటుడు రానా దగ్గుబాటి చేతుల మీదుగా జ్ఞాపికను తీసుకున్నారు సోను సూద్. మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా వ్యాపారవేత్త సుధారెడ్డి నియామకమయ్యారు. ఆమెకు జూలియా మోర్లీ జ్ఞాపికను అందించారు. మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా నియామకం కావడం ఆనందంగా ఉందన్నారు సుధారెడ్డి. ఈవెంట్ కోసం తెలంగాణ సర్కార్ అద్భుతమైన ఏర్పాట్లు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ గా మిస్ ఇండోనేషియా ఎన్నికయ్యారు.
పరిశుభ్రమైన నీరు అందరికీ అవసరమని నీటి కాలుష్యంపై అవగాహన కల్పిస్తున్నందుకు మిస్ ఇండోనేషియాకు ఈ అవకాశం దక్కింది. ఫైనల్కు చేరిన నలుగురు అందాల భామలను న్యాయ నిర్ణేతలు పలు ప్రశ్నలు అడిగారు.